లక్ష్మీ నరసింహారెడ్డి సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్, ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో గంజాయి మరియు మాదక ద్రవ్యాల వాడకం, కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఎక్సైజ్ ఆఫీస్లో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవికి ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వాడకం గ్రామీణ యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి మరియు ఇతర డ్రగ్స్ వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, నేరాల పెరుగుదల, రోడ్డు ప్రమాదాలు వంటి అనర్థాలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ మండలాల్లో డ్రగ్స్ కదలికలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు మరియు యువతను మాదక ద్రవ్యాల ప్రమాదాల గురించి చైతన్యపరిచేందుకు గ్రామస్థాయిలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అలాగే కడ్తాల్, ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.